హల్లెలూయా! అప్పుడు ఆ బ్రహ్మారావు గారు రావడం మొదలెట్టాడు. ఇంతకీ విషయం ఏంటంటే, అతనికి అప్పులు బాధ తట్టుకోలేక మంచం కింద దాక్కోవటం, భార్య భార్య ఇంట్లో ఉన్నా సరే లేడని చెప్పటం, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండేమట ఆవిడ ఇంట్లో. అయితే ఎప్పుడైతే చర్చికొచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాడో, బాకీలు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళు ఎదురు పడినా గాని అడగట్లేదంట. అంటే చూడండి, అతనికి ఎవరు ఒత్తిడి చేసేవాళ్ళు లేరు. ఆళ్ళు కనపడి అంటున్నారంట, "ఒరేయ్! నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వరా, నువ్వు కంగారు పడకురా" అని చెప్పేసి అతనికి భరోసా ఇస్తున్నారంట. అంతకుముందు లేదు అలాగా. అంతకుముందు ఎప్పుడు ఇస్తావని చెప్పి ఆళ్ళు ప్రెజర్ చేసేవాళ్ళట. ప్రెజర్ తట్టుకోలేక ఉన్న సెంటర్‌లో చిన్న చిన్న ఇల్లుంది. ఆ ఇల్లు అమ్మేసి ఆ ఇల్లు అమ్మిన అప్పులు తీరవన్న పరిస్థితి. అయితే వచ్చిన కాడి నుంచి అప్పులోళ్ళు అడగట్ల. నీ దగ్గర ఉన్నప్పుడే అంటున్నారు ఆళ్ళు చూడండి.